ఒక రాజ్యంలో ఒక రాజు అష్టైశ్వర్యాలతో తులతూగే సంపదలతో చాలా రిచ్గా ఉండేవాడు. కానీ అతనికి మాత్రం మనశ్శాంతి ఉండేది కాదు. ఎప్పుడూ చూసినా అతనికి ఆరాటం, ఏదో తెలియని ఆరాటం, ఇంకా సంపాదించాలి, పక్క రాజ్యాలను ఆక్రమించాలి, ఇంకా ఏదో చేయాలి అనే ఒక ఆరాటంతో ఉండేవాడు. దానివల్ల అతనికి కంటి నిండా నిద్ర కూడా ఉండేది కాదు. ఒకరోజు తన అంతఃపురంలో ఒక భటుడు చాలా హుషారుగా, చాలా ఎంతో హ్యాపీగా ఒక పాట పాడుతూ కనిపించాడు. భలే మంచి రోజు, పసందైన రోజు అంటూ చాలా హుషారుగా పాడుతుంటే అతన్ని చూసిన రాజుకి ఒక అనుమానం కలుగుతుంది. ఇతడి జీతం ఎంత, ఇతడి ఆస్తిపాస్తులు ఎంత, ఇంత హుషారుగా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నాడు అనే సందేహాన్ని పక్కనున్న మంత్రి వద్ద వెళ్ళిపోచడం జరుగుతుంది. అప్పుడు మంత్రి అంటాడు, రాజావారు, ఇంకా ఆ భటుడు 99 క్లబ్లో చేరలేదు, అందుకే అంత హ్యాపీగా ఉన్నాడు అంటాడు. 99 క్లబ్బా, అదేంటి అని రాజు అంటాడు. ఓకే రాజావారు, 99 క్లబ్ అంటే ఎంతో చూపిస్తాను అని చెప్పేసి తన కోశాగారంలో ఉన్న ఒక 99 గోల్డ్ కాయిన్స్ని ఒక సంచిలో ఉంచేసి ఆ సంచిని భటుడి ఈ ఇంటి ముందు వాకిట్లో ఆ రోజు రాత్రి ఉంచడం జరుగుతుంది. తెల్లవారిన తర్వాత ఆ సంచిని గమనించిన భటుడు అతని భార్య పిల్లలు చాలా చాలా సంతోషిస్తారు. వెంటనే లోపలికి వెళ్ళి గబగబా లెక్కిస్తారు. 99 కాయిన్స్ మాత్రమే ఉంటాయి. అరే, సంచి ఉంచిన వారు ఖచ్చితంగా 100 గోల్డ్ కాయిన్స్ ఉంచే ఉంటారు అని మళ్ళీ లెక్కిస్తారు. మళ్ళీ 99 కాయిన్సే వస్తాయి. ఓకే, వారు 100 కాయిన్స్ ఉంచవచ్చు, కానీ లెక్కించే క్రమంలో నేనే ఇక్కడెక్కడో పోగొట్టుకుంటాను అని చెప్పేసి భార్య పిల్లలందరినీ ఇల్లంతా వెతకమని ఆదేశిస్తాడు ఆ భట్టుడు. అందరూ వెతుకుతారు, ఒక కాయిన్ దొరకదు. వాకిట్లో వెతుకుతారు, 2-3 రోజులు వెతుకుతారు, ఆ కాయిన్ దొరకదు. ఇప్పుడు అదే భటుడిని అంతఃపురంలో చూపిస్తూ మంత్రి అంటాడు, చూడండి రాజావారు, ఆ భటుడి కళ్ళ కింద నల్లని వలయాలున్నాయి, చాలా ముఖం పాలిపోయి ఉంది, అతన్ని చూస్తే 2-3 రోజులుగా నిద్ర కూడా పోయినట్టు లేడు, మొన్న ఉన్నంత హుషారుతనం ఈరోజు లేదు, ఇప్పుడు అతను 99 క్లబ్లో చేరాడు అని చెప్తాడు. నిజానికి 99 కాయిన్స్ సంపాదించిన వారు ధనవంతులే, కానీ ఇంకొకటి సంపాదిస్తే పరిపూర్ణమవుతుంది అనుకుంటారు. కానీ వారికి తెలియదు, ఎన్నటికీ కూడా అది నిండుకోదు, ఎందుకంటే ఇంకా సంపాదించాలి. ఎంత సంపాదిస్తే అది పరిపూర్ణమవుతుందో వారికే తెలియదు. ఇంకా సంపాదించాలనే ఆరాటంలో వారు ఆనందాన్ని, సుఖ సంతోషాలని కోల్పోతారు అని చెప్పడం జరుగుతుంది మంత్రి గారు. కాబట్టి ఫ్రెండ్స్, ఉన్నదానితో చాలా సంతృప్తిగా హ్యాపీగా బతికేద్దాం. లేని దానికోసం మనకు ఆరాటం ఎందుకు? థ్యాంక్ యూ, బాయ్.